హైదరాబాద్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి వస్తున్న టాక్సీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించారు. ప్రమాదంలో 2 కార్లు నుజ్జునుజ్జయ్యాయి. అయితే కారు ఫ్లైఓవర్ పై నుంచి కింద పడే ప్రమాదం మాత్రం తప్పింది. దీంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే తీవ్ర విషాదం నెలకొనేది. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శంషాబాద్ నుంచి మెహదీపట్నం రూట్ను పూర్తిగా నిలిపివేశారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే పైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వెనక నుంచి వస్తున్నటువంటి ఆ వెహికల్ ముందెళ్తున్నటువంటి ఆ కారును ఢీకొనడంతో ఒక్కసారిగా 2 కార్లు తీవ్రంగా నుజ్జునుజైనటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. క్షతగాత్రులను ఇప్పుడే అంబులెన్స్ ద్వారా ఇటు ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఇటు ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఇక్కడ మొత్తం పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మనం విజువల్స్లో చూసినట్లయితే త్రుటిలో ఫ్లైఓవర్ నుంచి వెహికల్ కొంత ఏమాత్రం తీవ్రత ఎక్కువైనా సరే వెంటనే ఆ కిందకు పడిపోయేటువంటి ఆ దృశ్యాలను కూడా చూస్తున్నాం. చాలా అంటే ఏదైతే డివైడర్ ఉందో పక్కన ఉన్నటువంటి ఆ యొక్క డివైడర్ను తగిలి అక్కడ చిక్కుకుపోయినటువంటి విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. వెనక నుంచి వస్తున్నటువంటి వాహనం ఇది మనకి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి ఆ ప్రధాన కార్యాలయం దగ్గరే యొక్క ఘటన అనేది చోటు చేసుకుంది. వాస్తవానికి ముందు వెళ్తున్నటువంటి యొక్క ఇటు కారును వెనక నుంచి వస్తున్నటువంటి ఆ కారు ఢీకొట్టడంతో యొక్క ప్రమాదం అనేది చోటు చేసుకుంది. యొక్క ప్రమాదంలో పూర్తిగా 2 కార్లు తీవ్రంగా నుజ్జునుజ్జు అయిపోయాయి. మనం చూడొచ్చు ఆ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందనేది కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. మొత్తం కారు అంతా కూడా వెనక భాగం టాటా ఇండికాకు సంబంధించినటువంటి వెహికల్ కారు పూర్తిగా వెనక నుంచి నుజ్జునుజ్జు అయిపోయింది. కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే కారు పూర్తిగా అవతలకు ఫ్లైఓవర్ మీద నుంచి మరి అవతల వైపుకు రోడ్డు మీదకు పల్టీ కొట్టేదే. ఇందులో తీవ్ర ఒక పెద్ద సంఖ్యలో ఇటు మరణాలు కూడా సంభవించినటువంటి అవకాశం ఉండేది. అదృష్టవశాత్తు ఎక్కడైతే ఇక్కడ పక్కన డివైడర్ను ఢీకొట్టి కొద్దిలోనే ఆ వెహికల్ అనేది ఇక్కడ ఆగిపోయింది. దీంతో ఒక్కసారిగా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి ఆ పరిస్థితి ఉంది. వెంటనే ఆ పోలీసులు మొత్తం వాహనాల రాకపోకలను ఫ్లైఓవర్ మీదకు వచ్చేటువంటి వాహనాలకు సంబంధించి వాహనాలన్నింటినీ కూడా పక్కనే ఇటు ఫ్లైఓవర్కి ఎంట్రన్స్లోనే ఆపివేసి ఫ్లైఓవర్ మీదకు వాహనాలు రాకుండా కూడా ఒక 1 వే మొత్తాన్ని కూడా పూర్తిగా ఆపివేసినటువంటి ఆ విజువల్స్ను కూడా చూస్తున్నాం. వాస్తవానికి కొద్దిసేపటి క్రితం ఇక్కడంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. కానీ వెంటనే ఫ్లైఓవర్కి ఎక్కేటప్పుడు ఎంట్రన్స్ దగ్గరే వాహనాలను కొంత ఆపుదల చేయడంతో వెంటనే ఇక్కడ 2 వెహికల్స్ని కూడా తీసేందుకు ఇటు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. సో మనం ఇక్కడ చూడొచ్చు. ఇందులో ముందు కారులో ప్రయాణిస్తున్నటువంటి 2 వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 2 వాహనాలు కూడా తీవ్రంగా నుజ్జునుజ్జైనటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనం ఒకసారి ఇటు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, అసలు ఎట్లా జరిగింది ఇన్సిడెంట్, ఏం చెప్తారు సార్? ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తెలిసింది వెహికల్ ఏదో పాడైపోయిందని చెప్పి సపోర్ట్ చేయడానికి ఒక వెహికల్ వచ్చింది. దాని వెనకాల ట్యాక్సీ పర్సన్ చూసుకోలేకుండా వచ్చేసి దాన్ని కొట్టేసిండు. 2 ఇంజురీస్ అని హాస్పిటల్ షిఫ్ట్ చేసి. సో మొత్తం ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ ప్రస్తుతానికి ఏమైనా పూర్తిగా ఆఫ్ చేశారా? మొత్తం వెహికల్స్ అన్ని రాకపోతే కొద్దిసేపటి కోసం ఈ వెహికల్ షిఫ్ట్ చేసే వరకు కొద్దిసేపు ఆపినాము, మొత్తం ఏం ఆపలేదు. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయిందా, లేకపోతే ఎటువంటి గాయాలు ఏం జరిగింది? అసలు 2 ఇంజురీస్ అయినాయి, వాళ్ళని షిఫ్ట్ చేసినామని చెప్తాం. సో అది ప్రస్తుతానికి ఎటువంటి మరణాలు అయితే సంభవించలేదు. కేవలం 2 వ్యక్తులకు, ముందు కారులో ప్రయాణిస్తున్నటువంటి 2 వ్యక్తులకు గాయాలు కావడంతో వాళ్ళిద్దరిని కూడా ఇమ్మీడియట్గా హాస్పిటల్కు తరలించడం జరిగిందంటూ కూడా ఇటు పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. వాస్తవానికి ట్రాఫిక్ ఇప్పుడు మొత్తం పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే మీద మొత్తం ఇదంతా కూడా చాలా రష్గా ఉండేటువంటి టైము. మొత్తం అందరూ కూడా ఇటు ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేకపోతే శంషాబాద్ నుంచి ఇటు మెహదీపట్నం వైపు వెళ్ళేటువంటి వాహనదారులు అందరూ కూడా రాకపోకలు చేస్తూ ఉంటారు. ఇట్లాంటి సమయంలోనే యొక్క ఘటన చోటు చేసుకోవడం అనేది ఇటు ఫ్లైఓవర్ మీద మొత్తం ట్రాఫిక్ అంతరాయాన్ని ఏర్పరిచినటువంటి దృశ్యాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సిద్దిక్తో రత్నకుమార్, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పై నుంచి.